గత ప్రభుత్వం సింగరేణి లాభాలను 33% పెంచితే రేవంత్ సర్కార్ 16% తగ్గించిందని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. సింగరేణికి వచ్చిన లాభాలను రేవంత్ రెడ్డి కొడంగల్కి తరలిస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణి కార్మికులకు లాభాల్లో 33% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నూతన రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కార్మికులు పోరాటాలు చేయకుండానే, కార్మికులు మాకిది కావాలి అని అడగకుండానే, కార్మికుల సమస్యలు మొత్తంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఉద్యమ నేతనే ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాల పాటు చాలా విషయాలు కార్మికులకు సంబంధించి దశాబ్దాల పాటు పరిష్కారం కాని అంశాలన్నింటినీ కూడా పరిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని ఆనాడు సంస్థలో 49% వాటా ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు అదానికి దీన్ని అప్పచెప్పాలని ఎంత కుట్ర చేసినా కేసీఆర్ గారు సింగరేణిని ప్రైవేట్ పరం కానియకుండా, సింగరేణిలో ఒక్క బొగ్గు బావిని కూడా వేలానికి పెట్టకుండా, పెట్టనీయకుండా, పెట్టిన ఏ సంస్థ వేలం పాటలో పాల్గొనకుండా ఆనాడు చాలా పకడ్బందీగా సంస్థను కాపాడడానికి, బతికియడానికి మన పార్టీ, మన ప్రభుత్వం పనిచేసినాయి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు అంటే కరెక్టే, వాడు చెప్పిన మార్పు కార్మికులకు చక్కగా అర్థం కానట్టున్నది. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు లాభాల్లో వాటా 16% ఉంటే కేసీఆర్ గారు దాన్ని డబుల్ చేసి 32%కు 10 ఏళ్లలో తీసుకొని పోయిండు. మరి వీళ్ళు మార్పు అంటే నిజంగానే 32% నుంచి 16%కు మళ్ళా పట్టుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు కరెక్టే ఉన్నది, వాళ్ళ భాషలా కార్మికులే చక్కగా అర్థం చేసుకోలేరని చెప్పి ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. ఏం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి, ఏం చేస్తా ఉన్నాడు ఈ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అంటే, ఇక్కడికి రావాల్సినటువంటి 2000 పైచిలకు కోట్లు లాభాలను డైవర్ట్ చేసి కొడంగల్లో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కడతారట రేవంత్ రెడ్డి 25 ఎకరాలల్లో. ఎవడు అడిగిండా నిన్ను? సింగరేణి కార్మికుడు అడిగిండా? మదిరిలో కడతారట బట్టి విక్రమార్క ఈ పైసలతోని 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కడతారట. గతంలో కూడా లాభాల్లో వాటా వస్తే దాంట్లో నుంచి ₹1 కూడా మనము అభివృద్ధి కార్యక్రమాలకు డైవర్ట్ చేయకుండా లాభాల్లో ఎంత వాటా ఇవ్వాలో అంత వాటా బాజాప్తా మనం కార్మికులకు వంచినాం. నేను ఒక్కటే మాట కోరుతున్నా, నిజంగా ఈ 10 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన మీద ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఎవరైనా సంతృప్తిగా ఉంటే, మీ దమ్ముంటే రాజీనామా చేసి బై ఎలక్షన్లు పెట్టుపై చూసుకుందాం. 10 నెలల మీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద మీరు చెప్పిన మేనిఫెస్టోలోని అంశాలు నెరవేర్చినామని మీరు రేవంత్ రెడ్డి డబ్బా కొడుతుంది కదా, 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని. బట్టి విక్రమార్క చెప్తున్నాడు కదా, సింగరేణికి మస్తు లాభం చేసినామని. మీరు చేసిన పనుల మీద, మీ 10 నెలల పరిపాలన మీద సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో, రాష్ట్రం మొత్తం కాదు సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో మీకు నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలారా రాజీనామాలు చేయరు, పోటీ చేద్దాం, ఉప ఎన్నికలకు పోదాం, ప్రజా తీర్పు మళ్ళా కోరదాం. కార్యకర్తలు, నాయకులు మనమందరం ఐకమత్యంగా ఉందాం, కష్టపడదాం, గట్టిగా పని చేసుకుందాం. సింహం కూడా బయలుదేరే సమయం వచ్చింది. సమయానికి మన సింహం కూడా బయలుదేరుతుంది. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు, అవి సింగరేణి కార్మికులకు కానీ, రైతాంగానికి సంబంధించి కానీ, వాటి మీద మనం ఈ ప్రాంతంలో పోరాటం చేసుకుంటూ ముందుకు పోదాం.